Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్యూఫ్లో పైప్లైన్ టూల్ని మనం క్యూబర్నెటీస్ క్లస్టర్ మీద ఇన్స్టాల్ చేస్తాము. సో స్టే ట్యూన్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ క్యూఫ్లో ట్యూటోరియల్లో మనం ఈ ఇన్స్టాలేషన్ పార్ట్ కోసం ఈ క్యూఫ్లో డాక్యుమెంట్స్ని ఫాలో అవుతాం. సో ఇక్కడికి వచ్చేసి మనకి వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. సో ఇన్స్టలేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకి ఇన్స్టలేషన్ ఆప్షన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ కావచ్చు, వాటి యొక్క ఎంటైర్ హిస్టరీ మొత్తం మనం ఈ యొక్క డాక్యుమెంటేషన్లో మనం చూడవచ్చు. అండ్ కీఫ్లో వర్షన్స్ కావచ్చు, కీఫ్లో పైప్లైన్ వర్షన్స్ కావచ్చు, మరియు లైక్ లోకల్ డిప్లాయ్మెంట్స్ కావాలంటే మీ యొక్క లైక్ క్యూబర్నెటీస్ లోకల్ డిప్లాయ్మెంట్ కావచ్చు, లైక్ కైండ్ ఇన్స్టాలేషన్ కావచ్చు, మరియు మీ యొక్క బ్రాంచ్ అంటే విండోస్ సబ్సిస్టమ్ లినక్స్ యూస్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మరియు డాకర్ డెస్క్టాప్ ఇవన్నీ యూస్ చేసుకొని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి స్టెప్స్ ఉన్నాయి. సో వీటిని మీరు క్లీన్గా నీట్గా ఫాలో అయ్యి మీ యొక్క రెస్పెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాండ్లోన్ డిప్లాయ్మెంట్ అంటే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. క్యూఫో పైప్లైన్ని మనం ఎలా ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ మీద, అంటే నేను గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ని క్రియేట్ చేశాను. సో ఇలా ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ అంటే ఇది గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ కావచ్చు, లేదా మీ యొక్క ఏడబ్ల్యూఎస్ అలా ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ ఈకేఎస్ కావచ్చు, లేదంటే అజూర్ ఏకేఎస్ కావచ్చు. సో దేనికైనా కానీ సేమ్ ప్రొసీజరే. మీరు ఒకవేళ క్యూఫ్లో పైప్లైన్స్ ఇన్స్టాల్ చేయాలంటే సో సిమిలర్ ప్రొసీజర్, మీరు సేమ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో మేబీ క్లస్టర్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే సేమ్ కమాండ్స్. సో ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది స్టాండ్లోన్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ వచ్చేసి స్టాండ్లోన్ డిప్లాయ్ని ఓపెన్ చేశాను. ఇది డాక్యుమెంటేషన్. సో ఇవన్నీ. సో ఫస్ట్ మనకు వచ్చేసిన మేజర్గా వచ్చేసి మనం ఈరోజు పైప్లైన్ వర్షన్స్ని ఏవైతే ఇన్స్టాల్ చేస్తున్నామంటే 2.3.0. సో ఈ కమాండ్ని తీసుకుంటాను. నేను ఆల్రెడీ నా క్యూబర్నెటీస్ క్లస్టర్ లాగిన్ చేసి ఉన్నాను. సో అక్కడ నేను క్యూ కాన్ఫిగ్ మరియు అన్నిటిని కాన్ఫిగర్ చేస్తాను. అండ్ క్లౌడ్ షెల్లో నేను దీన్ని యాక్సెస్ చేస్తున్నాను నా క్యూబర్నెటీస్ క్లస్టర్ని. ఇక్కడికి వచ్చేసి నేను ఫస్ట్ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. నా క్యూబర్నెటీస్ పైప్లైన్ క్యూఫ్లో పైప్లైన్ వర్షన్ వచ్చేసి 2.3.0. అండ్ సో రెస్ట్ ఆఫ్ ది కమాండ్స్ను ఫాలో అవుతాను. అప్లై ఫన్ఎఫ్. సో రీసోర్స్ని అప్లై చేయడానికి అండి ఇది కమాండ్. ఇది ఏమో చేస్తున్నట్టు రీసోర్స్ మొత్తాన్ని క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసేసి మనకి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కమాండ్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. క్లస్టర్ రోల్స్ కావచ్చు, రోల్ బైండింగ్ అని క్రియేట్ చేసింది. నెక్స్ట్ వెయిట్ టైమ్ ఫర్ కండిషన్ కమాండ్ మనం రన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం రీసోర్స్ ఏవవుతుంది వాటి మళ్ళీ అప్లై చేస్తాం. ఈ గిట్ హబ్ రిపోజిటరీని పుల్ చేసుకొని, విచ్ ఇస్ ఓపెన్ సోర్స్. సో ఈ స్టెప్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. ఇది ఫాస్ట్గా బేస్డ్ ఆన్ యువర్ క్లస్టర్ కాన్ఫిగరేషన్, రీసోర్స్ కాన్ఫిగరేషన్ కావచ్చు, అవన్నీ మీకు ఫాస్ట్గా అవుతాయి. సో ఇలా 1 by 1 అది క్రియేట్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మన క్యూబర్నెటీస్ క్లస్టర్ మీద. సో మనం ఏవైతే వీటిని అప్లై చేస్తున్నామో బ్యాక్ ఎండ్లో ఇది ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసుకుంది. నేమ్ స్పేస్ పేరు వచ్చేసి క్యూఫ్లో, దాన్ని కూడా నేను చూపిస్తాను. సో అందులో ఈ రీసోర్సెస్ మొత్తం క్రియేట్ అవుతున్నాయి. సో జనరల్గా మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంటుంది. సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇండిపెండెంట్గా అన్ని రీసోర్స్ మొత్తం బైండ్ చేయడానికి ఈ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఓన్గా ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తారు. దట్స్ కాల్డ్ యాజ్ క్యూఫ్లో నేమ్ స్పేస్. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి, వీటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. దోస్ ఆర్ రిలేటెడ్ టు క్లస్టర్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను kubectl get నేమ్ స్పేస్ అనేది కమాండ్. సో ఈ కమాండ్ యూస్ చేసుకుని మనం అన్ని నేమ్ స్పేస్ మొత్తం లిస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సిస్టమ్ లెవెల్ నేమ్ స్పేసెస్ అండి. సిస్టమ్ ద్వారా నాకు అంటే ఎప్పుడైతే నాకు క్యూబర్నెటీస్ క్లస్టర్ని ఎనేబుల్ చేస్తానో దాని ద్వారా నాకు వచ్చాయి. బట్ ఇది వచ్చేసి మనం క్రియేట్ చేస్తాము అంటే ఇందాక మనం రన్ చేసిన 3 కమాండ్స్ ద్వారా. సో ఇక్కడ మన ఆల్ రిసోర్సెస్ అంటే క్యూఫ్లో పైప్లైన్ సంబంధించిన రిసోర్సెస్ మొత్తం మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి. సో వాటిలో రిసోర్స్ మనం చూడండి, kubectl get పార్ట్స్ చూద్దాం. గెట్ పార్ట్స్ తర్వాత హైఫన్ అని వచ్చేసి నేమ్ స్పేస్ పేరు వచ్చేసి క్యూఫ్లో. సో ఈ కమాండ్ యూస్ చేసుకుని మన రీసోర్సెస్ మొత్తం దాంట్లో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి మన పార్ట్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవి ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో పార్ట్ లోపల ఆ ఇమేజ్ని పుల్ చేసుకుని తర్వాత కంటెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది.
సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. కొంచెం టైం తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే ఈ వీడియోని ఇక్కడ పాస్ చేస్తాను. మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేస్తాను. ఎప్పుడైతే ఈ కంటైనర్ అన్ని క్రియేటింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ వచ్చినప్పుడు. సో స్టే ట్యూన్. ఫైన్. ఇక్కడ చూస్తే మనకి అన్ని కంటైనర్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. సో ఎక్సెప్ట్ ఇది క్యాచ్ చేస్తారు, దాన్ని మనం టైం బీయింగ్ ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇంకోసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్ని కంటైనర్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనం Q4 పైప్లైన్ యాక్సెస్ చేసేది ఈ పాడ్ నుంచి, ఎంఎల్ పైప్లైన్ యూఐ నుంచి. సో ఇప్పుడు చూద్దామండి ఏమేమి సర్వీసెస్ మనకి ఈ Qflow నేమ్ స్పేస్లో ఉన్నాయో. సో దానిలో నుంచి మనం ఒక సర్వీస్ని ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కరెంట్లీ ఇవన్నీ క్లస్టర్ ఐపీలో ఉంటాయి. సో డిఫాల్ట్గా మనం ఏదే డాక్యుమెంట్ని ఫాలో అయ్యామో, సో అవన్నీ మనకి డిఫాల్ట్ క్లస్టర్ ఐపీలో వస్తాయి. వాటిని మనం నోట్బుక్ లేదా లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మనం చేంజ్ చేయాలి. సో వాటిని యాక్సెస్ చేయాలంటే సో kubectl get svc -n Qflow అనేది కమాండ్. సో ఇక్కడ చూస్తే మనకి ఎంఎల్ పైప్లైన్ చూడండి క్లస్టర్ ఐపీలో ఉంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా నోట్ పోర్ట్ లోడ్ బ్యాలెన్స్లోకి చేంజ్ చేయాలి. సో నేనేం చేస్తాను, దాన్ని లోడ్ బ్యాలెన్స్లోకి దాన్ని కన్వర్ట్ చేస్తాను. మనకి ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ ఐపీ వస్తుంది. ఐపీ ద్వారా మనం Q4 పైప్లైన్ యూఐని మనం యాక్సెస్ చేద్దాం. సో దానికి ఒక కమాండ్ ఉంది. సో ఆ కమాండ్ని మనం యూస్ చేసుకొని మనం ఎడిట్ చేయొచ్చు. అంటే డైనమిక్గా డైరెక్ట్గా మనకి ఆ పైప్లైన్ యొక్క ఫైల్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ వచ్చేసి ఇదండి, kubectl ఎడిట్ ఎస్విసి సర్వీస్ పేరు, ఆ తర్వాత సర్వీస్ యొక్క నేమ్ ఇది -n నేమ్ వచ్చేసి నేమ్ స్పేస్ Qflow నేమ్ స్పేస్ ఎంటర్. సో ఇది వచ్చేసి విఏ ఎడిటర్ ఐ అనేది ఎంటర్ చేయాలి, అంటే ఇన్సర్ట్ మోడ్లోకి. ఇక్కడ వచ్చేసి మన క్లస్టర్ అయిపోయింది కదా, సర్వీస్ టైప్ వచ్చేసి దీన్ని మనం లోడ్ బ్యాలెన్సర్గా చేంజ్ చేద్దాం. LOADBALANCER లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. సో ఎస్కేప్ shift:right click. సో ఇది వచ్చేసి మనకి అప్డేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎడిట్ ఉంది. ఇప్పుడు చూద్దామండి ఏమేమి సర్వీసులు ఉన్నాయి మనకి. సో kubectl దీన్ని వాచ్ మోడ్లో పెడదాం. మనకి అప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ అది అజన్ అయితే కూడా మనకి కనబడుతుంది. సో వాచ్ మోడ్లో చూస్తే మనకి ఇక్కడ చూడండి లోడ్ బ్యాలెన్సర్లో మనకి ఇది చేంజ్ అయింది. సర్వీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ పెండింగ్ ఉంది కదా. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమవుతుందంటే మనకి ఒక ఎక్స్టర్నల్ ఐపీ అనేది అజైన్ అవుతుంది ఈ సర్వీస్కి. సో దాని ద్వారా మనం ఈ పాడ్లు ఏదైతే ఈ సర్వీస్ పాడ్కి అసైన్ అయిందో ఆ పాడ్ ఏదైతే మనకి ఎంఎల్ పైప్లైన్ యూఐ పాడ్ ఉంది కదా, దాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు. సో లెట్స్ వెయిట్. సో ఇక్కడ చూడండి మనకి ఈ ఎక్స్టర్నల్ ఐపీ అనేది మనకి ఎక్స్పోజ్ అయింది. సో ఇది వెంటనే మీకు పాడ్ అనేది యాక్సెస్ అవ్వదు, సమ్ టైం పడుతుంది. సో మీరు మల్టిపుల్ రిఫ్రెష్ చేయండి. సో అప్పుడు మీకు అనేది ఇది యాక్టివేట్లో వస్తుంది ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్. సో కొంచెం టైం పడుతుందండి ఏదైతే మీకు ఐపీ అడ్రస్ని మీ యొక్క సర్వీస్తో బైండ్ అయ్యే లోపల పాడ్లో ఒక ట్రాఫిక్ని ఎనేబుల్ చేయడానికి. సో మీరు మల్టిపుల్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఇలా మల్టిపుల్ రిఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇలా యూఐ అనేది మీకు వచ్చేస్తుంది. ఏదైతే Qflow పైప్లైన్స్ యొక్క యూఐ, ఇక్కడ మీరు మీ యొక్క పైప్లైన్స్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, రన్స్ కావచ్చు, రికరింగ్ రన్స్, సో ఇలా డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, ఎగ్జిక్యూషన్స్ కావచ్చు, అండ్ డాక్యుమెంటేషన్ గిట్హబ్ రిపోజిటరీ. సో వీటన్నిటిని మీరు యాక్సెస్ చేయగలరు. సో దిస్ ఇస్ హౌ అండి, లైక్ మీరు ఎంటైర్ ఒక సర్వీస్ని లోడ్ బ్యాలెన్సర్ Qflow పైప్లైన్ సర్వీస్ యూఐని మీరు లోడ్ బ్యాలెన్సర్ ఎక్స్పోజ్ చేసి సో వాటిని ఇలా యాక్సెస్ చేయగలరు. సో ఇంత బ్యాక్ ఎండ్ మీరు చెక్ చేసుకోగలరు, ఐపీ అడ్రస్ కావచ్చు, పార్ట్స్ యొక్క రన్నింగ్ స్టేటస్ కావచ్చు. సో వీటన్నిటిని మీరు చెక్ చేసుకొని Q4 పైప్లైన్స్ మీరు ఇన్స్టాల్ చేయగలరు ఆన్ Kubernetes. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ఐఎమ్ హ్యాపీ టు రిప్లై యూ బ్యాక్. So that's all for this lecture. Thanks for watching. Stay tuned. Bye bye.